హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్వాల్. ముందుగా అందరికీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో, ఉగాది రోజైతే ముందుగా మనం ముఖ్యంగా అయితే భక్షాలు ప్లస్ ఉగాది పచ్చడి ఈ రెండే కదా మనకి ముఖ్యమైతే. సో, నేనైతే మా సైడు ఉగాది భక్షాలు ఎలా చేస్తారు అని చెప్పైతే చూపిస్తున్నాను. సో, మా ఇంట్లో ఎలా చేస్తారు అనేదైతే నేను మీకు చూపించబోతున్నాననమాట. చాలా బావుంటాయి టేస్ట్ అయితే. మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా చాలా మందంగా అయితే చేస్తారనమాట. కొంచెం ఎక్కువ పూర్ణం పెట్టేసి కొంచెం పెద్దగా చేసేస్తారు. కానీ నేను మాత్రం నా పెళ్ళైన దగ్గర నుంచి నేను ఇలాగే చేస్తూ ఉన్నాను. సన్నగా చేస్తాను. నాకు ఇలాగే ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఆంధ్ర సైడ్ అయితే వీటిని బొబ్బట్లు, పురాణపోలి అని చెప్పి మాట్లాడతారు. సో, మేమైతే భక్షాలు అని పిలుస్తాము. మా మా సైడ్ అయితే మా ఏరియాలో అయితే ఇలాగే పిలుస్తారు. మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఈ ఉగాది మీ అందరికీ కూడా శుభాలను కలిగించాలని నేను కోరుకుంటున్నాను. సో, ఇంకెందుకు లేటు మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేనైతే ఒక చిన్న గ్లాసుడైతే పప్పు అయితే నానబోసుకున్నాననమాట మార్నింగే. ఇంకా తర్వాత నేనైతే ఇది ఈవినింగ్ చేస్తున్నాను. మార్నింగ్ నానబెట్టేసి 2 సార్లు కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను ఈవినింగ్ అయితే మళ్ళీ కడిగేసి ఇంకో స్టీల్ గిన్నెలో అయితే పెట్టేసుకొని వాటినైతే కొంచెం మునిగే వరకి ఒక 2, 3 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకొని నేనైతే ఉడికించుకుంటున్నాను. సో, ఉడికించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి పొంగకుండా ఉంటుందన్నమాట. బాగా నానిపోయిందన్నమాట పప్పు అయితే నాకు బాగా. సో, ఇంకా ఆ తర్వాత నానబెట్టేసుకొని దాన్ని మంచిగా ఉడికించుకుంటే ఒక 5, 10 మినిట్స్‌లో అయితే ఉడికిపోయిందనమాట. నేను కుక్కర్‌లో పెట్టలేదు. మీరు కావాలని అనుకుంటే అప్పటికప్పుడు చేసుకునేటట్టయితే కుక్కర్‌లో పెట్టేసుకొని ఉడికించుకోండి. నేనైతే బాగా నానిపోయింది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి నేను గిన్నెలో పెట్టేసుకొని ఉడికించుకుంటున్నాననమాట ఇది. సో, చూడండి మనకైతే చేత్తో పట్టుకుంటే మొత్తం నలిగిపోతుందన్నమాట పిండిలాగా. సో, అలా అయిన తర్వాత మనం నలిగిపోతున్నప్పుడు తీసేసి ఇంకా మనం వడపోసుకోవాలన్నమాట. వాటర్ లేకుండా చూసుకోవాలి. మొత్తం చల్లార్చుకోవాలి దీన్ని కూడా. ఒక అరగంట, గంట వరకి మొత్తం కూడా చల్లారిపోతుంది. వాటర్ అన్నీ కూడా ఎళ్ళిపోతాయన్నమాట. సో, మొత్తం వాటర్ అన్నీ ఎళ్ళిపోయిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత నేనైతే దాన్ని మళ్ళీ ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని దాన్ని మిక్సీ చేసుకున్నాను. పిండిలాగా మొత్తం పౌడర్‌లాగా అయిపోయిందన్నమాట అది. కొంచెం పేస్ట్ టైప్‌లో. ఆ తర్వాత నేను ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో అయితే సేమ్ క్వాంటిటీలో పప్పు ఎంతైతే తీసుకున్నానో అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకున్నాననమాట. ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్‌తో బెల్లం తీసుకున్నాను. ఆ తర్వాత దాన్ని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసేసి నేను ఒక పావు వంతు గ్లాస్ వాటర్ పోసేసి నేనైతే బెల్లాన్నయితే కరిగించుకున్నాను. దాంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకున్నాను. టేస్ట్ బావుంటుందని చెప్పి. మీరు కావాలని అనుకుంటే మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పప్పు అయితే ఉంది కదా! పేస్ట్ లాగా అయిపోయింది. అదైతే మనం ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుంటే అది మొత్తం కూడా దగ్గరగా పడిపోతుందనమాట. ఒకవేళ లూజ్‌గా అయిపోయిందనుకోండి, ఆ దగ్గరగా అయ్యేంత వరకు గిన్నెకి అంటుకున్న లేయర్ మొత్తం ఒక ముద్దలాగా ఫార్మ్ అయ్యే వరకి మనం వేడి చేసుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడు మనకి గట్టి పడుతుందనమాట. అలాగే ఇందులో మనం ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుందనమాట. టేస్ట్ కూడా బావుంటుంది. ఆ తర్వాత మనం బాగా గట్టిగా అయ్యేలాగా చూసుకున్నా కూడా మళ్ళీ తర్వాత చల్లారిపోయిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. పొడి పొడిగా అయిపోతుందనమాట. సో, అందుకని కొంచెం లూజ్‌గానే ఉండేలాగా చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది టేస్ట్. సో, ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత నేను పిండైతే కలుపుకున్నాననమాట. ఒక పావు కేజీ వరకు పిండైతే కలుపుకున్నాను నేను. ఎందుకంటే నేను కొంచెమే చేసుకుంటున్నాను క్వాంటిటీ. ఇంకా ఒక 5, 6 చేసుకుంటున్నాననమాట. ఇంట్లో మాకు సరిపోతాయి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ చేసుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. అదే మనకు పూర్ణం అయితే ఫ్రిడ్జ్‌లో ఒక డబ్బాలో పెట్టేసుకొని ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఏం కాకుండా బావుంటుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఉగాది రోజు కూడా దాంతో చేసేసుకోవచ్చనమాట. ఇంకొక వారం రోజులైనా కూడా అది మనకి స్టోర్ ఉంటుందన్నమాట. ఒకవేళ మనకిక్కడ పూర్ణం అనేది బాగా లూజ్‌గా ఉంది, ఎంతకి టైట్ అవ్వట్లేదు అని చెప్పని అనుకున్నప్పుడు కొద్దిగా బేసన్ పిండి కలుపుకోండి. ఎందుకంటే అది కూడా శనగపప్పుతో చేసింది కాబట్టి అప్పుడు బావుంటుందన్నమాట. సో, ఇంకా నేనైతే పావు కేజీ పిండినైతే మొత్తం కలిపేసుకున్నాను. అది కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని చిటికెడంత సాల్ట్ అయితే వేసేసుకొని హాట్ వాటర్‌తో అయితే మంచిగా కలుపుకున్నాననమాట. మంచిగా కొంచెం ఎందుకంటే కొంచెం లూజ్‌గానే ఉండాలి పిండి అనేది. మనకి చేతి ఇలా పెడితే లోపలికి వెళ్ళేలాగా మరీ గట్టిగా ఉన్నా కూడా మనకి భక్షాలనేవి బాగా గట్టిగా వస్తాయి. పొడి పొడిగా ఉంటుందన్నమాట. అందుకని మెత్తగా ఉంటేనే బెటర్. సో, పిండి అనేది మెత్తగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మరీ స్టిక్కీగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా అలా మీడియంలో ఉండాలి. సో, ఆ తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నేను మూత తీసి మంచిగా మళ్ళీ దాన్నైతే కలుపుకొని పిండిని అటు ఇటు బాగా పిసుక్కున్నాననమాట. ఆ తర్వాత ముద్దలుగా చేసుకొని విడివిడిగా చేసుకున్న తర్వాత వాటిలో అయితే పూర్ణం పెట్టేసుకొని వెడల్పుగా చేసి దాంట్లో ఒక ముద్ద
పిండి ఎంతైతే తీసుకున్నామో దానికంటే కొంచెం తక్కువ పూర్ణం ఒక ముద్దలాగా రౌండ్‌లాగా చేసుకొని పిండిలో పెట్టేసుకొని దాన్ని మొత్తం కూడా ప్యాకింగ్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం చెయ్యి పైన పెట్టేసి ఒత్తుకున్న తర్వాత దాన్ని నేను నెమ్మదిగా స్లోగా ఇదిగోండి ఈ కర్రతో అయితే మనం అటు ఇటు అనుకోవాలి. మీరు కావాలనుకుంటే బటర్ పేపర్ కానీ ఏదైనా కవర్ కానీ ఉంటే దాని మీద నెయ్యి వేసుకొని కూడా ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను అన్నమాట పిండేసుకొని. సో, పిండి కొద్దిగా చల్లుకొని లైట్‌గా చల్లుకొని చేసుకుంటున్నాననమాట. ఇంకా తర్వాత నేను మళ్ళీ ఇవన్నీ అన్నీ కూడా మొత్తం ముద్దలన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదిగోండి ఈ చపాతీది చేసేది ఉంటుంది కదా ప్యాను. సో, అదైతే పెట్టుకున్న తర్వాత దీన్ని ముందుగా నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఒక టీ స్పూన్ వరకి యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇది వేసుకొని మళ్ళీ దాని మీద ఒక సైడు కిందకి ఆల్రెడీ వేసుకున్నాను కదా! పైన కూడా మనం నెయ్యి అనేది అంటించుకోవాలి మంచిగా. అంటించుకుంటే అప్పుడు మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందన్నమాట. సో, సో ఇప్పుడు చూడండి నేను చేస్తున్నాను కదా! ఇదిగోండి ఇలాగా మనం మొత్తం కూడా అప్లై చేసుకోవాలన్నమాట నెయ్యి అనేది. ఇలా అప్లై చేసుకొని పైన కూడా ఇలాగే మొత్తం కూడా అప్లై చేసుకుంటే బావుంటుంది. మంచిగా ఫ్లేవర్ అనేది తగులుతుందన్నమాట. ఇలా అన్నీ కూడా చేసేసుకోవాలి. చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి భక్షాలనేవి రెడీ అయిపోయినట్టే. సో, ఇంకా చాలా బావుంటుంది. యమ్మీగా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మీరిక్కడ నెయ్యిని సిలికాన్ స్పాచులాతో కానీ లేదంటే బ్రష్‌తో కానీ మంచిగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాటితో అయితే మంచిగా అప్లై అవుతుంది. నేనిక్కడ నెయ్యి తక్కువగా వేస్తున్నాను అనుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే. సో, చేయడమే ఆలస్యం. అరగంటలో నేను చేసినంత సేపు కూడా పట్టలేదు వాళ్ళు తినడం అయితే. అంత బాగున్నాయన్నమాట. అంత ఇష్టంగా కూడా తిన్నారు. సో, మీరు కూడా కావాలనుకుంటే చేసుకోండి. చాలా బావుంటాయి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.